దయా సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ అది. సో అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. నంబర్ ఐటీ ఇంజనీర్గా బోర్ కదా పని? అంటే రోజు చేసేదే చేయాలంటే బోరే. బికాజ్ మీరేంటి డెవలపింగ్లో ఉన్నారా? డెవలపింగ్లో లేదు, అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్. బట్ యూ స్టడీడ్ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ, అక్కడ చదివారా? ఇక్కడ ఎంసీఏ చేశాను. అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలే. సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా, తర్వాత ఎంసీఏ చేసా. ఎంసీఏ కూడా 2006లోనే అయింది. నా పెళ్ళి ముందు జస్ట్ 2-3 వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ కూడా. బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అంటే ఇట్ టుక్ టైం, ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్, కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని 2 కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను. సో వాళ్ళు అడుగుంటారు, వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్? ఐ వాజ్ అన్ యాక్ట్రెస్, ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో? ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ కొత్త జాబ్లో, కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను. అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే, అప్పుడు ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని రాశాను అనమాట. అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ కంపెనీకి. సో అందరూ వాళ్ళెవరో హాఫ్ కాదు అసలు, వాళ్ళెవరో మన టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా. వాళ్ళందరూ కూడా జనరల్గా అందరూ వచ్చి, ఓ కంగ్రాచులేషన్స్, నౌ యూఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్, వీ హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అండ్ ఆల్. సో బాగుంటుంది, దే ఆర్ ఆల్ కూల్. యా నో, ఇట్స్ అ టఫ్ థింగ్ బికాజ్ నేను ఆల్వేస్ అంటే ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్, అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో. ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ తక్కువని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ. ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది, మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి. నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది. సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్గా అది? అంటే ఎక్కువ ఆలోచించలేదు, అంటే అప్పుడప్పుడు వస్తుంది. అంటే మనం ఉండుంటే ఫిల్మ్ ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో. సినిమాలో మిస్ అవ్వమని కాదు, సారీ ఐ కట్ యువర్ ఫ్లో, చెప్పండి. నో అది మిస్ అవుతామని కాదు, అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్కి అని అనిపించేది. అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉంటే నేను చేసి ఉండదేమో, అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా, నేను లేకపోతే ఛాన్సెస్ లేవు. సో అలా అనిపించేది అంతే. బట్ ఏం లేదు, ఎవరు చేసినా ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది. కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని. మనం లేం కదా, ఇంకేం చేస్తాము, మరి ఏం చేయలేము కదా అనుకున్నాను మళ్ళీ. సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరైనా చెప్పారా, యువర్ బిజీ యాక్టర్ కదా, మరి ఇది వదులుకొని వస్తున్నావు, నువ్వు యాక్ట్ చేయకూడదు, లేదు కొన్నేళ్ళాక చేయొచ్చు, ఇలా ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు అదేం చెప్పలేదు. యాక్చువల్లీ మానేమని అవుతే ఏమి చెప్పలేదు ఎప్పుడు, ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని. వీ విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్, అంతే ఎవ్రీ టైమ్. ఈవెన్ నౌ, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు, నాకు కూడా తెలీదు. సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి, మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇప్పుడు మా అమ్మాయి 10th వెళ్ళి షీస్ ఇన్ హై స్కూల్ నౌ. సో ఏంటి ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను. కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని, పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే, ఇది ర్యాండమ్గా మారిపోతుంది. సో దాట్స్ ఆల్ ఇట్ ఇస్. అందుకని అలా ఏం అనుకోలేదు, ఇది చేయకూడదు చెయ్యాలి అలా ఏం అనుకోలేదు. బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా, చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చు, అది నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి. సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యు ఆర్ నౌ రెడీ టు యాక్ట్.
వెల్ ఐ వాంట్ టు మంచి రోల్ వస్తే డెఫినెట్లీ చేయాలందా? మంచి రోల్ వస్తే చేస్తాను. అంటే ఐ విల్ స్టిల్ స్టే ఇన్ ది యుఎస్. వచ్చినప్పుడు Projects చేసి వెళ్ళడం అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైం అలాంటివన్నీ యాజ్ ఇట్ కమ్స్. కాజోల్ మొన్నటి దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు. అవును, గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్. మరి లయ ఎందుకు చేయకూడదు? అవునవును, నేను కూడా చేయొచ్చండి. బికాజ్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ స్పేస్ వేరు కదా లయ. మాధురి దీక్షిత్ గారు చూడండి, ఐ రియలీ ఐ లుక్ అప్ టు హర్. నేను ఏమి చూసినా అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఎవ్రీబడి కీప్ సేయింగ్ ఏంటి ఆవిడ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు, మీరు కూడా డాక్టర్ పెళ్లి చేసుకున్నారా, ఆవిడ వచ్చేసరి ఇండియాకి మీరు వచ్చేస్తారా, ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోఇన్సిడెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ అవ్వట్లేదు. బట్ ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా, పెద్ద ఆవిడ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆఫ్ కోర్స్ షీ కీప్స్ గ్లామర్. అలా ఉంది గ్లామర్. ఫైనలీ వాట్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ యూ ఏజ్. ఇండియాలో కూడా లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్స్ విత్ సో మచ్ గ్రేస్. ఇంకా రాను ఇంకా అందంగా తయారవుతున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం, ఫిట్ గా అవుతున్నారు, మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్స్. కాబట్టి సో అండ్ మీరు కూడా లైక్ ఐ సెడ్ పెద్దగా మారలేదు. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అక్క అని పిలవచ్చు, కొన్ని రోజులు అయ్యాక మీరే అతన్ని అక్క అని పిలవాలి. అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నాను. అది సో మీ వారి గురించి కొంచెం చెప్పరా? మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి. ఆయన డాక్టర్ అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు కానీ 3 years బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు. సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా కంప్లీట్లీ అమెరికన్. కంప్లీట్లీ అమెరికన్ బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను. హీ ఈజ్ లైక్ మోర్ దాన్ మీ. వాళ్ళ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు, క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్. జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై షుడ్ ఐ డూ దిస్, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అదేంటి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఈయన అలా ఏం క్వశ్చన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తాను, నేను చేస్తే ఎంత ఇష్టమో నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి మామిడాకులు కావాలి కదా ఆయనకి తెలుసు, ఫస్ట్ తెచ్చేస్తారు. బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది. సో తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా అంటే నవ్ వి డన్ ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నవ్ హీ నోస్ వాట్ ఆర్ ద లిస్ట్. ఓకే ఫ్లవర్స్ కావాలా, ఫ్రూట్స్ ఏంటి అవేనా, మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా, మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు. సో హీ నోస్ కొబ్బరికాయలు 2 4 ఏంటి అని. సో ఇలా ఈ చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు. పాపం కింద కూర్చోవడం అలవాటు, పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు. మీ వారు అక్కడ 3 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోయినా కూడా చేస్తారు. అంటే మేము చేస్తాం కాబట్టి ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమి దేవుడికి అలా అంతా చేయరు. పండగలప్పుడు రైట్, పండగలప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా, అప్పుడు చేయరు. వినాయక చవితి అలాంటివి చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు, నీకు ఇది కావాలి తెస్తారు అంతే. ఆయన ఏం చేయరు, ఫోటోలు తీస్తారు, ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా అన్నీ. అయితే లయ అక్కడ ఉండి నైవేద్యాలు చేసేస్తూ పూజలు చేసేస్తూ పండగలు. వంట బాగా వచ్చేలయా మీకు? నాకు వంట వెళ్ళినప్పుడు ఏం రాదు, ఇప్పుడు పర్వాలేదు. అంటే గ్రేట్గా చేస్తానని చెప్పను కానీ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంతే. ఇట్స్ నాట్ లైక్ ఓ ఈ అమ్మాయి చాలా మంచి కుక్ అలా కాదు. ఆరి తేరిన లేకపోతే చక్రం తిప్పిన చేయి కాదు కాదు నల భీమ పాకం కాదు, చక్కగా డాన్స్ ముద్దలు పెట్టుకోక అంతే ఇలాగా అంతే. అవును. సో వంటలు ఏం చేస్తారు? కోవిడ్ టైంలో తెగ చేసేసాం మేము, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా చేసేసాం. బూందీ లడ్డు అన్నాను ఏవేవో చేసేసాం. అంటే దొరకవు, బయటకు వెళ్ళలేము, చచ్చినట్టు చేసుకుంటాము.
మడత కాజాగా కాదు, కొన్నిసార్లు డోనట్స్, ఏవో అన్నీ ఏదో ఒకటి చేసేసాము. చాలా అందరూ చేసినట్టున్నారు అప్పుడు. అవును, అంటే ఆ టైంలో అందరికీ ఒక అవకాశం అవసరం, రెండు వచ్చాయి. అవును, బికాస్ బయట దొరకవు, బయటకు వెళ్ళలేము. మస్ట్ హావ్ బీన్ సో హార్డ్ కదా ఫర్ యూ ఆల్సో. అమెరికాలో అందులో అంత భారీగా కుప్పలు తెప్పలు అలా రాలిపోతూ ఉంటే ప్రాణాలు. అవును. కానీ మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మానేలేదు, ఒక్కరోజు కూడా ఈజ్ నాట్ టేకెన్ ఆఫ్. దిగులు పడేవారు ఆ రోజుల్లో? టెన్షన్ ఉండేది నాకు. అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, టెన్షన్ ఉండేది. అండ్ బట్ అలాగే వెళ్ళేవాళ్ళు. వచ్చి రాగానే వెంటనే ఆ క్లోత్స్ అక్కడే, చేంజ్ ఆఫ్ క్లోత్స్ అక్కడ పెట్టుకునేవాళ్ళు పొద్దునే వెళ్ళే ముందర. రాగానే ఇలా తీసేసి షవర్ పడికెట్టి మళ్ళీ వేసుకున్నాకే ఇంటికి వచ్చేవారు లోపల. అంటే జస్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఒక బాత్రూమ్ ఉంది విత్ షవర్. సో ఈ యూస్ టు ఫినిష్ అంతా అవన్నీ చేసుకుని అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చాక కూడా హీ స్కేర్డ్. పిల్లల్ని చూడాలంటే, మాట్లాడాలంటే మాతో ఎవరితోనో దూరంగానే మాట్లాడారు. అలా చాలా రోజులు అంటిల్ ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా టెన్షనే. ఐ నో. సో మీరు మీ పాత అసోసియేషన్స్, మీ కో స్టార్స్, మీ డైరెక్టర్స్తో టచ్లో ఉంటారా? అసలు పూర్తిగా టచ్ పోయిందా? అంటే నేను వాళ్ళు నంబర్స్ లేవు నా దగ్గర. అంటే నేను ఫోన్లు చేసే అలా ఆ టచ్లో అయితే లేను. కానీ ఎనీ టైమ్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఐ కెన్ కాల్. ఐ నో వాళ్ళు నన్ను మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. నేను ఎందుకు చేయనంటే వాళ్ళు దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను కూర్చుని సోదే కదా, హలో ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం తిన్నారు, ఇదే కదా, మేము అక్కడ ఇలా ఉన్నాం, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారు, ఇలా జనరల్ కామన్గా మాట్లాడేస్తాం. కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమో ఉండదు అని నేను ఎక్కువ చెయ్యను. అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరు మరి? అక్కడ నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడు నా డాన్స్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్కి కూడా ఒక క్లాస్ ఉండేది. డాన్స్ స్టూడెంట్సే ఇప్పుడు నా వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో వీఆర్ ఆల్ అంటే వాళ్ళు 2 hours అవే ఉంటారు, మా ఇంటి దగ్గర కూడా ఉండరు. దే ఆర్ 2 hours అవే. కానీ వీ మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్. ఎవరో ఒకళ్ళు కలుస్తాం. అండ్ కలిసినప్పుడు ఈ మధ్యన ఫోటోలు దిగడం మానేసి రీల్స్ చేస్తూ ఉన్నాం. బికాజ్ మాకు కొత్త టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఫోటోల బదులు రీల్స్ అయిపోయాయి. హాబీ అండ్ ఆల్సో అక్కడికక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, వ్యూస్ కనిపిస్తాయి. అంటే ఇది కరెక్ట్, ఒక ట్రెండీ థింగ్ ఏదో యూర్ ఎంజాయింగ్ అంతే, అలా చేస్తాం. వాళ్ళు కూడా వెరీ ఎంతూసియాస్టిక్. నేను ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేద్దాము అని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, కమాన్ లెట్స్ డూ ఇట్, ఓకే అయితే చేసేద్దాం అనుకొని చాలా స్పోర్టివ్గా చేసేస్తారు అండ్ ఆల్ దాట్. సో అండ్